మీరంతా అనుకుంటున్నట్టు మేఘనకి టాబ్లెట్స్ వల్ల అబార్షన్ కాలేదు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్నాళ్ళు ఎఫెక్ట్ అయింది. ఇప్పటికీ ఆ నిందని తలుచుకుని కుమిలిపోతుంది మాత్రం హారిక. ఉషా, శ్రీనిధి, థ్యాంక్ గాడ్, బాగానే గుర్తుపట్టావు. ఇన్నేళ్ల తర్వాత కలిసాం కదా, మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. కాలేజ్ డేస్ లో బెస్ట్ ఫ్రెండ్వి, నిన్నెలా మర్చిపోతానే. ఇంతకీ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు మాత్రం అస్సలు మారలేదు. ఆ డైట్ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు కూడా ఏం మారలేదు. నిన్ను చూడటం, ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అవును, మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? 1 month అవుతుంది. డాడీ బ్యాంక్ మేనేజర్ కదా, రీసెంట్ గానే ఇక్కడ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంతో ఫ్యామిలీ అంతా మళ్ళీ సిటీకి షిఫ్ట్ అయ్యాం. నీకొక విషయం తెలుసా, ఇక్కడికి వచ్చాక నిన్ను కలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకంటే మా డాడీకే ఎక్కువయ్యింది. అంకుల్ కా? ఎందుకు? ఎందుకేంటే, మర్చిపోయావా? కాలేజ్ డేస్ నుండి నీ కవితలకి ఆయన పెద్ద ఫ్యాన్ కదా. నువ్వు సినిమాలో పాటలు రాస్తున్నావని ఫస్ట్ నాకు చెప్పింది మా డాడీనే. ఆ పాటలు వింటూ వాటిలో పదాలకి ఇంప్రెస్ అయిపోతూ ఉషా గురించి ఎలాగైనా డీటెయిల్స్ తెలుసుకొని ఒకటే టార్చర్ నాకు. ఫైనల్ గా ఇలా కలిసాము. అంటే అంకుల్ గురించే తప్ప నీకు నన్ను మీట్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇంట్రెస్ట్ లేకపోతే డాడ్ చెప్పకుండా నీ ఫోన్ నంబర్ కోసం ట్రై చేసేదాన్నా, సోషల్ మీడియాలో నీ పేరు కోసం వెతికేదాన్నా. సోషల్ మీడియాకి అప్పుడు దూరమే, ఇప్పుడు కూడా దూరమే అని నీకు తెలుసు కదా. తెలుసనుకో, కాకపోతే మీ ఆయన నిన్ను మార్చాడేమో అని చిన్న ఆశతో చెక్ చేశాను. ఒకరినొకరం అర్థం చేసుకోవడం, ఇద్దరి అభిప్రాయాలకి విలువివ్వడం తప్ప మేమిద్దరం ఒకరినొకరం మార్చుకోవాలి అనుకోము. ఓహో, అంటే మ్యారిటల్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. ఓన్ ఎక్స్పీరియన్స్ తో రాయటం వల్లేనేమో నీ ప్రేమ పాటలు అంత అద్భుతంగా ఉంటున్నాయి. నా ప్రేమ గురించి సరే, నీ పెళ్లి సంగతి చెప్పు. వద్దు తల్లి, నువ్వు కూడా మా డాడ్ లా టార్చర్ పెట్టకు. ఇంకొన్ని రోజులు నన్ను ఫ్రీగా బ్రతకనివ్వండి. ఫ్రీడమ్ అంటే ఒంటరిగా బతకడం కాదు, నచ్చిన వాళ్లతో సంతోషంగా బతకడం. మేడం, మీ కవితా భావాల్ని నా మీద ప్రయోగించొద్దు. ఈ మాటలు గాని మా డాడీ విన్నారనుకో, నన్ను అస్సలు వదిలిపెట్టరు. పద పద వెళ్దాం కదా. ఎక్కడికి? ఇంకెక్కడికే, మా ఇంటికి. నీ హార్డ్ కోర్ ఫ్యాన్ మా డాడీ ఉన్నారు కదా, ఆయన్ని మీట్ అవడానికి. ఇప్పుడు కాదులే శ్రీనిధి, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను. కాదు, నువ్విప్పుడే రావాలి. నిన్ను మీట్ అయ్యానని డాడీకి చెప్పాననుకో, నిన్నెందుకు తీసుకురాలేదని నన్ను తిట్టకుండా తిడతారు. ఎలా తిడతారే? ఈ టైంలో అంకుల్ బ్యాంక్ లో ఉంటారు కదా. మనం ఇలా మీట్ అవుతామని డాడీకి ముందే తెలుసేమో. ఈ రోజు లీవ్ లోనే ఉన్నారు. నువ్విక ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. పద 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 పద. కూర్చో. డాక్టర్ చెప్పండి. శ్రీవాణి గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆవిడ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పగలరా? లేదు సార్, తలకి సివియర్ గాయం అవడం వల్ల స్పెసిఫిక్ గా ఏం చెప్పలేకపోతున్నాం. అప్పుడప్పుడు స్పృహలోకి వచ్చి వెంటనే అన్కాన్షియస్ అయిపోతున్నారు. ఆవిడకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా? వాళ్ళ కజిన్ బ్రదర్ ఒక ఆయన వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. అదిగో వస్తున్నారు. నువ్వా? నువ్వింకా సంజయ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావా? ఎస్ సార్. సంజయ్ కన్నా నీకు మేఘన చాలా బాగా పరిచయం అనుకుంటా. తను నేను కాలేజ్ ఫ్రెండ్స్ సార్.
తన రిఫరెన్స్తోనే నాకు జాబ్ వచ్చింది. డాక్టర్ శ్రీవాణి మీకు కజిన్ సిస్టరా? అవును సార్. శ్రీవాణి గారి పేరెంట్స్, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్? మా సిస్టర్ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది సార్. అప్పటి నుండి పేరెంట్స్ తనతో మాట్లాడడం లేదు సార్. మరి తన హస్బెండ్ ఏమయ్యారు? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆయన వేరే కంట్రీలో జాబ్ వస్తే వెళ్ళిపోయారు. ప్రస్తుతం మా అక్కకి నేను తప్ప నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారని మీకేమైనా డీటెయిల్స్ తెలుసా? తెలీదు సార్. హాస్పిటల్ నుంచి కాల్ వస్తే డైరెక్ట్గా వచ్చాను. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే మీ సిస్టర్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, తను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ డాక్టర్ గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. మాకు తెలియడం వేరు, ఫ్యామిలీ మెంబర్గా నువ్వు చెప్పడం వేరు. శ్రీనివాస్ సార్, యాక్సిడెంట్ జరిగిన చోట సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఆ వెహికల్ మూవ్మెంట్ తెలుసుకోండి. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ నాకు కావాలి. ఓకే సార్. డాక్టర్, పేషెంట్ స్పృహలోకి వస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. శ్రీవాణి గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈ కేసు సాల్వ్ చేయడం ఇంకా సులువు అవుతుంది. ష్యూర్ సార్. సార్, ఇది న్యాచురల్ యాక్సిడెంట్ కాదని మీకెందుకు డౌట్ వచ్చింది? ఆ డీటెయిల్స్ నేను తెలుసుకోవచ్చా? న్యాచురల్గా జరిగిన యాక్సిడెంట్ అయితే వెహికల్లో ఉన్నవాడు ఆగేవాడు, కనీసం ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాడు. అవేమీ జరగలేదు కాబట్టే హిట్ అండ్ రన్గా కేసు ఫైల్ చేశాం. సరైన ఆధారాలు దొరికే వరకు నేను కూడా ఏ డీటెయిల్స్ చెప్పలేను. కానీ ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో ఖచ్చితంగా కనిపెడతాను. వాళ్ళు ఎవరైనా సరే వదిలేదే లేదు. మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరి మీదైనా అనుమానం వచ్చినా వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. వస్తాను డాక్టర్. ఓకే అండి. పద. శ్రీనివాస్ సార్, శ్రీవాణి గారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ వెరిఫై చేయి. అలాగే ఈ కార్తిక్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే సార్. నానా, నీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను. స్పెషల్ గెస్ట్ ఎవరమ్మా? ఉషా. ఉషా? అమ్మ ఉషా, రామారా రా. బాగున్నారా అంకుల్? బాగున్నాను. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నువ్వు రాసిన కవితలు, పాటలు నాకు స్ట్రెస్ బస్టర్స్ అమ్మా. బ్యాంకు పనుల్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడల్లా అవి వింటూ రిలాక్స్ అవుతుంటానమ్మా. ఉషా, కాలేజ్ డేస్ లో నువ్వు రాసిన కవిత్వాలన్నీ మా నాన్న ఒక బుక్ ప్రింట్ చేయించుకున్నారు తెలుసా? తన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాటిని చూపిస్తూ ఎంత ఎక్సైట్ అవుతారో తెలుసా? నన్ను ఇంతగా అభిమానించే మనుషులున్నందుకు నేను చాలా లక్కీ. ఏదో సరదాగా రాసిన కవితలు, అవసరం కోసం రాసిన పాటలు మీకు ఎంతగా నచ్చడం, మీకు స్ట్రెస్ బస్టర్గా మారడం నిజంగా నా అదృష్టం అంకుల్. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? అదంతా నీ గ్రేట్నెస్ అమ్మా. అమ్మా ఉషా, మీ అత్తయ్య గారి పరిస్థితి కూడా రీసెంట్గానే తెలిసింది. మీ పెద్ద బావగారు కంపెనీని, ఆస్తిని తను సొంతం చేసుకుని. నానా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? మీ ఇన్లాస్ ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఓ. కానీ ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి విల్లింగ్గా లేదంకుల్. వాళ్ళ పేరు మీద ఏ ఆస్తులు లేకపోవడం వల్ల షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం కుదరదని బ్యాంకులన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి. మీ అత్తయ్య గారి పేరు మీద ఆస్తి లేకపోయినా ఆవిడ స్టార్ట్ చేసిన కంపెనీ, ఆ కంపెనీ సక్సెస్ని కన్సిడర్ చేయొచ్చు కదమ్మా.
మీరు కన్సిడర్ చేస్తారా? ప్లీజ్ అంకుల్, మా అత్తయ్య గారు స్టార్ట్ చేయబోయే బిజినెస్కి మీరే లోన్ ఇవ్వండి. నా మీద అభిమానాన్ని, శ్రీనిధితో ఉన్న స్నేహాన్ని షూరిటీగా ఉంచుకోండి అంకుల్, ప్లీజ్. మా అత్తయ్య గారు ఎవరి సాయం తీసుకోకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా బతకాలనుకుంటున్నారు. మావయ్య గారు తెలిసిన బ్యాంకులన్నీ తిరిగి అలసిపోయారు. వాళ్ళకి మీరే హెల్ప్ చేయాలి. మీరు చేసే హెల్ప్ ఒక ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్గా మారుతుంది. లైఫ్ టైం తీర్చుకోలేని రుణం అవుతుంది. ఒక బ్యాంక్ జనరల్ మేనేజర్గా కాదు, నీ అభిమానిగా ఖచ్చితంగా సాయం చేస్తాను. మీ అత్తయ్య గారు లాంటి వాళ్ళకి లోన్ ఇవ్వడం బ్యాంకుకి ప్లస్ అవుతుందే తప్ప మైనస్ కాదు. జనరల్ మేనేజర్గా సాయం చేస్తాను. ఇది నా హామీ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్, ఇంకొక విషయం, నేను మీ ఇంటికి వచ్చినట్టు కానీ, లోన్ గురించి మాట్లాడినట్టు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా అత్తయ్య ఫ్యామిలీకి తెలియకూడదు అంకుల్. అదేంటమ్మా అలా అంటావు? వాళ్ళ కోసం ఇంతగా ఆలోచిస్తూ తెలియకపోతే ఎలా? మా అత్తయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి ద్వారా సాయం పొందకుండా సొంతంగా ఎదగాలనుకుంటున్నారు. ఏదైనా కానీ మా అత్తయ్యకి ఇష్టం ఉండదు. అందుకే ఈ విషయం మన మధ్యనే ఉంచండి ప్లీజ్. చిన్న మాట సాయం చేస్తేనే బ్యానర్లు, హోర్డింగ్లు పెట్టించుకునే ఈ రోజుల్లో ఇంత మంచి పని చేసి కూడా వద్దంటున్నావు చూడు. నీ వ్యక్తిత్వం కోసమైనా సరే మీ అత్తయ్య గారికి లోన్ వచ్చేలా చేస్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వెళ్ళొస్తాను. అమ్మా ఉషా, ఈసారి టైం చూసుకొని నీ భర్తతో పాటు రావాలమ్మా. అందరం కలిసి లంచ్ చేద్దాం. అలాగే అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఏంటి, వాణ్ణి రేణుతో పాటు చూసావా? అదే కదా చెప్తున్నాను. నీ ఫ్రెండ్ అని చెప్పినవాడు రేణుతో ఎందుకు క్లోజ్ గా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అంతా తరుణ్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. బయట వాళ్ల మీద నమ్మకం లేక బాగా తెలిసిన వాళ్లతో నాటకం ఆడిస్తున్నాడు. నన్ను టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు పల్లవి. విష్ణు పేరుతో మన ఇంటికొచ్చిన వాడి డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను. వద్దు, నువ్వు స్వర్ణలానే ఆలోచించు. నువ్వు షెర్లాక్ హోమ్స్ లా ఇన్వెస్టిగేషన్లు చేసి చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా మార్చుకు. అది కాదే, వాడి గురించి తెలుసుకుంటే మనం తరుణ్కి బుద్ధి చెప్పొచ్చు కదా అని. అవసరం లేదంటున్నాను కదా, అర్థం చేసుకో. కొన్నిసార్లు బుద్ధి చెప్పడం కన్నా బుద్ధుడి నీతులు ఫాలో అయ్యి శాంతంగా ఉండడం మేలు. ఈ గొడవని ఇంతకు మించి లాగితే తరుణ్కి మన మీద డౌట్ పెరుగుతుంది. దీని గురించి నాన్నతో కూడా డిస్కస్ చేయకు. నేనేం డిస్కస్ చేయను, కానీ నీ పెళ్లి గురించే మీ నాన్న చంపుకు తింటున్నారు. నిషాన్ని మాట వింటుంది, నన్ను అస్సలు పట్టించుకోదు, నువ్వే మాట్లాడు అని రోజు లూప్ లో చెప్తూనే ఉన్నారు. నాన్నిచ్చిన టైం ఇంకా అయిపోలేదు కదా. అలా అని ఎన్నో రోజులు కూడా లేవు కదే. కొన్ని నిమిషాలున్నా సరే నా ఆశా ప్రయత్నం రెండూ చావవు. ఇన్ని రోజులు కిరణ్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడేదాన్ని. ఇప్పుడు ఉష మీద కోపం, కిరణ్ని దానికి దూరం చేయాలన్న పంతం ఎక్కువైంది. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఛాన్స్ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నాను. గెలుపోటములతో సంబంధం లేకుండా యుద్ధం చేస్తున్నాను. ఏం యుద్ధమో ఏంటో, నీ మీద నీకున్న నమ్మకం మీ నాన్నకు లేకుండా పోయిందే. అదే ఉంటే ఈ టార్చర్ నాకెప్పుడో తప్పేది. సరే సరే, ఇంతకీ నీ ఆల్బం పనులు ఎంతవరకు వచ్చాయి? నీ కాన్సెప్ట్ ఆ మొగుడు పెళ్ళాలకు నచ్చిందా? నేను ప్రొడ్యూసర్ నమ్మా. నా కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చెప్పింది చెయ్యాలి.
ఆ విషయంలో కిరణ్ ఫుల్ గా కోఆపరేట్ చేస్తున్నా ఉషా మాత్రం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది. ఎందుకవుదే? నీ కాన్సెప్ట్ మొత్తం మీ బయోపిక్కే కదా. దాని బతుకుని భవిష్యత్తుని పాటగా రాయమంటే కష్టమే కదా మరి. ఆ కష్టం నాకు భలే ఇష్టంగా ఉంది. కన్నీటితో రాయబోతున్న పాట కాబట్టి ఖచ్చితంగా మంచి ఫీల్ ఉంటుంది. పల్లవి, అమ్మా కిరణ్ వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ కిరణ్ గారు, ఇప్పుడే మీరు చేసిన ట్యూన్ గురించి మన కొరియోగ్రాఫర్ తో డిస్కస్ చేస్తున్నాను. మంచి లిరిక్స్ యాడ్ అయితే పాట కన్ఫర్మ్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఒక్క సాంగే కాదు పల్లవి, ఈ ఆల్బమ్ మొత్తం మ్యూజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో లిరిక్స్ కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. లిరిక్స్ ఓకే, మరి పల్లవి పరిస్థితి ఏంటి? పల్లవి లేకుండా పాట ఉంటుందా? ప్రొడ్యూసర్ లేకుండా ఈ ఆల్బమ్ మొదలవుతుందా? అంతా మీకోసమే కిరణ్ గారు. మీరొక స్టార్ సింగర్ అవ్వాలి. దేశం మొత్తం మీ గొంతు గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. ఒక అభిమానిగా ఇంతకు మించి నాకే కోరికలు లేవు. ఎంతో ఇష్టపడి అభిమానంతో చేస్తున్న ఈ ఆల్బమ్ నా కోసం కాకపోయినా నీ కోసమైనా పెద్ద హిట్ అవ్వాలి. మీరు నా కోసం, నేను మీకోసం ఆలోచిస్తున్నాం గానీ ఉషని మన గురించి గాని మన ప్రాజెక్టు గురించి గాని ఆలోచించడం లేదు. నేను కోరుకున్నది జరగనివ్వకుండా తనే అడ్డుపడుతుంది. లేదంటే ఈ పాటికి మన జీవితాలు మారిపోయేవి. అడ్డుపడ్డం కాదు పల్లవి, నా కోసం పాటలు రాయడానికి రెడీ అయింది. కానీ తనకి కాన్సెప్ట్ నచ్చలేదు. నేనెంత నచ్చజెప్పినా ఊకొడుతుందే తప్ప మనసు పెట్టి రాయలేకపోతుంది. ఇలా చేస్తే మనకింకా లేట్ అవుతుంది కదా కిరణ్ గారు. ఆల్రెడీ నాకు పైనుండి ప్రెషర్ స్టార్ట్ అయ్యింది. పైనుండా? నువ్వే ప్రొడ్యూసర్వి కదా, నీ పైన ఎవరున్నారు? అంటే ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు. టైం తీసుకున్న ఉషా పాటలు బాగా రాస్తుంది, అందులో ఏ డౌటు లేదు. కాకపోతే మనం ప్రెషర్ చేస్తే కంటెంట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని ఫోర్స్ చేయలేకపోతున్నాను. మనం చెప్పకుండా ఉషా వర్క్ పాస్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మంచి ముహూర్తం చూసి గెస్టుల్ని పిలిచి పూజ లాంటిది చేసేద్దాం. ఉషా లిరిక్స్ ఇచ్చేలోపు మనం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేద్దాం. అప్పుడు ఉషకి తన వల్లే ఆలస్యం అవుతుందని మనం చెప్పకపోయినా తెలుస్తుంది. అడగకుండానే పాటలు తొందరగా మన చేతికొస్తాయి. గుడ్ ఐడియా, ఇలాగే ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేయడం సరే, ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉషకి తెలియకూడదు. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ స్టార్ట్ చేసిన రోజు నుండి పాపం ఉషతో చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో ఈ విషయం కూడా సీక్రెట్ గానే ఉంచుతాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం చేసినా ఏం దాచినా అంతా బెటర్ ఫ్యూచర్ కోసమే. ఉషకి మన గురించి తెలిసిన రోజు కోప్పడకుండా అన్నీ అర్థం చేసుకుని సైలెంట్ అయిపోవాలి. అందుకే మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. నువ్వేదైనా ప్లాన్ చేసుకోగాని ఉషని మాత్రం హర్ట్ చేయకు, నేను తట్టుకోలేను. నేను మాత్రం తట్టుకోగలనా? మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా మొదట కన్నీరు కార్చేది నా కళ్ళే. ఇంతకీ ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేద్దామా, లేక ఈ ఇంట్లోనే వర్క్ చేసుకుందామా? లేదు, ఈ ఇంట్లో కన్నా మనకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఉంటేనే వర్క్ మూడ్ వస్తుంది. ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ చూశాను. మన షూటింగ్ కి, ఆఫీస్ వర్క్ కి అన్ని విధాలుగా కరెక్ట్ గా ఉంటుంది. హంగామా లేకుండా సింపుల్ గా పూజా కార్యక్రమం కూడా అక్కడే పెట్టేసుకుందాం. మన పూజకి స్పెషల్ గెస్టులుగా స్పెషల్ పర్సన్స్ ని అనుకుంటున్నాను. నేను అనుకున్నది జరగాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. నా పర్మిషన్ అవసరమయ్యే గెస్ట్లు ఎవరు? మీ అమ్మగారు, నాన్నగారు. నిజంగా వాళ్ళు నాకు స్పెషల్ గెస్ట్లే. నాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సడన్ గా నీకు వాళ్ళెందుకు గుర్తొచ్చారు? ఎందుకంటే ది గ్రేట్ సింగర్ కిరణ్ గారిని కన్నందుకు. మీలాంటి ఒక గొప్ప పర్సన్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినందుకు. నేను అనాథనని మర్చిపోయేంతగా ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఇచ్చినందుకు.
ఇంక పొగిడింది చాలు, ఆపు. అదీ కాక మీరు ఉషా చాలా సార్లు ఆంటీ అంకుల్ గురించి గొప్పగా చెప్పడం విన్నాను. ఫస్ట్ టైం సొంతంగా ఆల్బమ్ స్టార్ట్ చేయబోతున్న నాకు ఆది దంపతుల్లాంటి మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం దొరికితే అంతకు మించిన అదృష్టం ఉండదని ఫీల్ అవుతున్నాను. ఆ అదృష్టం నీకే కాదు, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నానంటే నాకు కూడా వాళ్ళ ఆశీర్వాదం కావాలి. అయితే డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి మనమిద్దరము ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేద్దాం. ష్యూర్. ఆ ఇన్విటేషన్తో పాటు నిన్ను మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. బాయ్. బాయ్. కంటెంట్ గుర్తుంది కదా? భార్య ప్రేమని కూడా కాదనుకుని భర్త తన లవర్తో ఒక వర్షం కురిసిన రాత్రిలో కమిట్ అవుతాడు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కోసం చూస్తున్నారని తెలిసింది. లోన్ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి వచ్చాను. ఇన్నాళ్ళు నేను మొక్కిన దేవుడే మిమ్మల్ని మా ఇంటికి పంపించాడు. దేవుడు కాదమ్మా, దేవత. లోన్ గురించి నువ్వే మాట్లాడుంటావు కదా?